హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు మండే, ఈరోజు టోటల్ డే క్లాస్ ఉంటుంది అనమాట. సో ఈరోజు నాకు యోగా క్లాస్ కూడా ఉంది, కాలేజ్లో కండక్ట్ చేస్తున్నారు. వెల్బీయింగ్ హబ్ అని వాళ్ళొక క్లబ్ అనమాట. సో ఫ్రీ ఎవ్రీ మండే సెషన్స్ 1 hour సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు నేనైతే సైన్అప్ చేసుకున్నాను దానికైతే. ఈరోజు ఈవినింగ్ 5:15 to 6:15 వరకు ఉంటుంది. సో వెళ్దాం పదండి. సో ఈ కనిపించే వాళ్ళందరూ మోరీ ట్రైబ్కి చెందిన వాళ్ళు. సో కాలేజ్ లో వీళ్ళ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళ కల్చర్ ని కూడా బాగా రిప్రజెంట్ చేస్తాం ఆ యూనివర్సిటీలో. ఇప్పుడు మార్నింగ్ క్లాస్ అయిపోయింది. గ్రాఫ్ థియరీ ఉండే, అసైన్మెంట్స్ చేసుకోమన్నారు. సో 2 క్వశ్చన్స్ చేసిన మొత్తం క్లియర్ చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో చూద్దాం. సో క్లాస్ అయిపోయింది, వెల్ బీయింగ్ క్లబ్ కి వచ్చాను. సో ఇది సపరేట్ బిల్డింగ్ అన్నమాట మా కాలేజ్ లో. సో ఇక్కడ సోఫాస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయింగ్ థింగ్స్, డ్రాయింగ్స్ చేసుకోవడానికి, స్కెచింగ్ చేసుకోవడానికి, కలర్ బుక్స్ అన్ని ఉంటాయి. సో ఇది మస్తు టైం పాస్ అనమాట ఇక్కడికి వస్తే. సో ఫ్రూట్స్, కాఫీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడనే అనమాట యోగా క్లాస్ జరిగేది మాకు. 5:15 స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను టైం పాస్ చేస్తున్నాను జస్ట్ కూర్చొని. సో వుడ్ బ్లాక్ ది నేనే బిల్డ్ చేశాను జస్ట్ టైం పాస్ కోసము. సో ఈ బిల్డింగ్ 1 ఫ్లోరే ఉంటది, కాకపోతే చాలా పెద్దగా ఉంటది. సో బయట వచ్చేసరికి ఇక సిట్టింగ్ ఏరియా, గ్రూప్ వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ తో బాగా చిల్ అవుట్ చేయొచ్చు. సో ముందర జరిగేదేమో కన్స్ట్రక్షన్, కొత్త బ్లాక్ కడుతున్నాం మా యూనివర్సిటీలో. సో ఎంట్రన్స్ ఇది కాదనమాట, ఇది బ్యాక్ డోర్, ఇది ఎంట్రన్స్. బాగుంటది. లోపల ఇద్దరు రిసెప్షనిస్టులు ఉంటారు. సో వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు అనమాట. ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేసినా మొత్తం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు జరిగేది యోగా క్లాస్ అన్నమాట. ఇది ఒక రూమ్ ఉంది లోపల వెల్ బీయింగ్ హబ్ లా. సో ఇదే. ఇప్పుడే అయిపోయింది, టైం 6:15. సో యోగా సెషన్ కూడా అయిపోయింది. 1 hour యోగా చేయించారు. కాలేజ్ స్టూడెంటే చేయించారు అనమాట యోగా. వాలంటీర్ లాగా చేస్తారు వీళ్ళందరూ. వెల్బీయింగ్ హబ్ అని ఉంటుంది మా క్లబ్. దాంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతుంది. స్టూడెంట్ మెంటల్గా స్ట్రెయిన్ కావద్దని. సో కొన్ని జరుగుతాయి అన్నమాట ఇక్కడ ఈవెంట్స్. ఫ్రీగా మసాజ్ థెరపీస్ అని కూడా ఉంటాయి. సో ఈ సెషన్లో బేసిక్ యోగానే నేర్పించారు. లైక్ బాడీ స్ట్రెచ్చింగ్, శవాసనము, కపాలభాతము, సున్కాసం, ఇవన్నీ చేయించి బాగా బాడీ మొత్తం స్ట్రెచ్ చేయించారు. మంచిగా అనిపించింది. సో ఇట్లాంటివి మొత్తం ఎవ్రీ మండే ఉంటుంది అనమాట 5 weeks వరకు. సో 5 weeksలో మనము బుక్ చేసుకోవాలి, స్లాట్స్ బుక్ చేసుకోవాలి కాలేజ్ తరపునే. సో వీళ్ళందరూ వాలంటీర్ వర్క్స్ అనమాట. నెక్స్ట్ సెషన్ ఇట్లా వేరే ఉంటాయి. మొన్న వీళ్ళు కేనైనా థెరపీ అని ఉంటుంది, అంటే కుక్కర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తారు అంతే. సో లాస్ట్ వీక్ మిస్ అయినా అది. సో పెద్ద ఏం లేకపోతుండే అది. జస్ట్ డాగ్స్ తీసుకొస్తారు, పెట్స్ ఓనర్స్. సో వాటిని పెట్ చేస్తారు అంతే, అందరు కూర్చొని. అంతే ఉంటుంది ఇక్కడైతే. మొత్తం నార్మలే. ఉన్నదాన్ని చిన్నగా పెద్దదాన్ని, చిన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. సో బాగుంటుంది అన్నమాట ఈవెంట్స్. ఎప్పుడు కండక్ట్ చేస్తుంటారు కాలేజ్లో. ఈరోజు ఇట్లా గడిచింది. సో ఇప్పటికీ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.